ఏంటి ఫ్రెండ్స్, డైరెక్టర్ మారుతి రాజాసాబ్ స్టోరీని వేరే హీరోకి చెప్పాలనుకున్నాడా? అంటే వేరే హీరో బలవ్వాల్సింది ప్రభాస్ బలైపోయాడా? అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక్కొక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. నా వీడియోస్ మీకేమన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి టాపిక్స్తో మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రాజాసాబ్ రిలీజ్ అయితే అయింది. రాజాసాబ్ పరిస్థితి ఏమైందో మనకంతా తెలుసు, అవునా కదా? కానీ రాజాసాబ్ స్టోరీని డైరెక్టర్ మారుతి ప్రభాస్కి చెప్పే ముందు వేరే హీరోకి చెప్పాలనుకున్నాడంట. అంటే వేరే హీరోతో ఈ సినిమా చెయ్యాలనుకున్నాడంట. కానీ ప్రభాస్ ఈ కథ వింటూనే ఎప్పుడు విన్నాడో అప్పుడే ఈ కథనైతే ఓకే చేసేసాడు. తర్వాత డేట్స్ అయితే ఇచ్చేసాడు. కాబట్టి ఆ హీరోతో చేయకుండా ప్రభాస్తో అయితే సినిమా తీసి ఇప్పుడు పెద్ద దరిద్రంగా ఉంది సినిమా అయితే. చాలా అంటే చాలా వరస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ప్రభాస్ రేంజ్ మూవీ అయితే ఇది కాదు, మనకంతా తెలుసు, అవునా కదా? కానీ ఎప్పుడు మారుతి ప్రభాస్కి స్టోరీ వినిపించాడో, ప్రభాస్ ఓకే చేశాడో, డేట్స్ అయితే ఇచ్చేసాడో, అప్పుడే అంటే పెద్ద అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ప్రభాస్తో మారుతి సినిమా తీస్తాడు, ఒక హర్రర్ మూవీ తీస్తాడని ఎప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్కి తెలిసిందో చాలా అంటే చాలా అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. చాలా అంటే చాలా బాధపడ్డారు. అంటే ప్రభాస్తో సినిమా తీయడానికి పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ అంతా వెయిట్ చేస్తున్నారు, ఛాన్స్ ఇస్తున్నారు. కానీ అంత పెద్ద స్టార్ డైరెక్టర్స్ని కూడా పక్కన పెట్టి ఒక మీడియం రేంజ్ డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చినాడంటే చాలా అంటే చాలా బాధపడ్డారు. అంటే మారుతి ఎలా చూపిస్తాడో, మారుతి అంటే ఒక టైంలో ఒక లెక్కలో చెప్పాలంటే మంచి సినిమాలు అయితే తీశాడు. కానీ ఈ మధ్యన ఒక మంచి సినిమాలు అయితే తీయలేదు. ఒక మీడియం డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చినాడు. ప్రభాస్ రేంజ్ తగ్గిపోతుందేమో, ప్రభాస్తో ఒక మంచి సినిమా తీయడేమో అని ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అంటే చాలా బాధపడ్డారు. ఓకేనా? కానీ ఎప్పుడు ఈ మూవీ మేకర్స్ ఒక ప్రపంచంలోనే ఒక హర్రర్ ఫ్యాంటసీ తీస్తున్నాము, ఒక ప్రపంచంలోనే ఒక పెద్ద హర్రర్ ఫ్యాంటసీ తీస్తున్నామని చెప్పారు. తర్వాత ఒక టీజర్ కానీ ఒక ట్రైలర్ కానీ ఎప్పుడు ఈ సినిమా నుంచి వచ్చాయో ఆ ట్రైలర్స్ నుంచి నిజంగా చూసి, అంటే నిజంగానే ఒక ప్రభాస్కి డైరెక్టర్ మారుతి ఒక మంచి సినిమా తీస్తాడు అని చాలామంది అయితే అనుకునింది. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా అంటే చాలా బాధపడ్డారు ప్రభాస్ ఫ్యాన్స్ అంతే, అవునా కదా? చాలా అంటే చాలా బాధపడ్డారు. నీ సినిమా అయితే బాగలేదు. కానీ ఎవరు అంటే ఏ హీరోతో సినిమా తీయాలనుకున్నాడంటే ఈ డైరెక్టర్ మారుతి ఫస్ట్ తమిళ్ అద్దరిపోయే హీరో సూర్యకైతే ఈ సినిమా అయితే కథ చెప్పాలనుకున్నాడంట. సూర్యతో ఈ సినిమా తీయాలనుకున్నాడంట. కానీ కథ అయితే వినిపించలేదు, కథని ఈ స్టోరీని అయితే చెప్పలేదు. ఓకేనా? అంతకుముందే ప్రభాస్తో సినిమా అయితే తీయాలనుకున్నాడు. అంటే కాదు, స్టోరీని అయితే చెప్పేశాడు. ఒకేసారి ప్రభాస్ అయితే ఓకే చెప్పేశాడు, డేట్స్ కూడా ఇచ్చేశాడు. ఇక ఎందుకు లేట్ అని ప్రభాస్తో ఫిక్స్ అయితే అయిపోయినాడు. ఒకవేళ సూర్యతో ఏమన్నా ఈ సినిమా తీసింటే సూర్య ఏమన్నా బలైపోయేవాడా? సూర్య బలైపోవాల్సింది ప్రభాస్ బలైపోయాడా అని చాలామంది ఆడియన్స్ అయితే మాట్లాడుకుంటున్నారు. ఇది అఫీషియల్ అప్డేట్ అయితే కాదు, సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్. ఓకేనా? ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. బై.